తెలుగు వీక్షకులందరికీ నమస్కారములు. గతంలో మనం ప్రిపోజిషన్ సంబంధించి సుమారుగా 4 పార్ట్స్ నేర్చుకున్నట్లుగా గుర్తుంది. ఇప్పుడు మనం పార్ట్ 5 సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ఈ గ్రామర్ 24 అనే ఈ చాప్టర్లో ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందుగా వాట్ ఈస్ మెంట్ బై ఎ ఫ్రేజ్? ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ప్రిపోజిషన్ అన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఒక భాగం కనుక ఉన్నట్లయితే దానిని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటారు. అంటే ఫ్రేజ్లో ప్రిపోజిషన్ ఇంక్లూడ్ అయి ఉండాలి అంతే. ఆ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అన్నటువంటివి ఈ వెర్బ్ తర్వాతను ఈ ప్రిపోజిషన్ మాత్రమే వాడాలి అనే కాంబినేషన్లో వచ్చినట్లయితే దాన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటారు. ఆ కాంబినేషన్లోనే మనం అనమాట ఆ యూసేజ్లో అది వాడవలసి వస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా ఫెమిలియర్గా వచ్చినటువంటి లేదా తరచుగా వచ్చినటువంటి వాటిని నేను కొన్ని రాశాను, అవి మీరు నేర్చుకుందరు. కానీ అబైడ్ బై, అబైడ్ బై అంటే కట్టుబడి ఉండుట. కట్టుబడి ఉండుట అంటే వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అక్కడ అర్థం. వీ హ్యావ్ టు అబైడ్ బై ద ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించాలి, మనం కట్టుబడి ఉండాలి అని అక్కడ అర్థం. సో అబైడ్ ఆఫ్, అబైడ్ ఆన్, అబైడ్ ఎట్ అన్నటువంటిది వాడరాదు అని అక్కడ అర్థం. నెక్స్ట్ అకౌంట్ ఫర్. ఐ రిక్వెస్టెడ్ వర్మ, ఐ రిక్వెస్టెడ్ శ్రీను టు సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద మనీ స్పెంట్. నేను ఇచ్చినటువంటి డబ్బులకి నేను అకౌంట్ అడిగాను. మన వ్యవహారికంలో అంటాం వాడు అకౌంట్ ఫర్ చేయలేదని. అకౌంట్ ఫర్ చేయడము అంటే అర్థం ఏంటి? అకౌంట్ అప్పచెప్పలేదు అని, లేదా దాని లెక్కలు తేల్చలేదు అని. సో అలాంటి సందర్భంలో అకౌంట్ ఆఫ్ అని మనం అనకూడదు. సో అకౌంట్ టు ద మనీ అని అనకూడదు. శ్రీను డిడ్ నాట్ సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద మనీ ఐ హ్యావ్ గివెన్ టు హిమ్. సో డిడ్ నాట్ సబ్మిట్ ద అకౌంట్ ఫర్ అన్నటువంటిది ఇలా అకౌంట్ ఫర్ అనేది అక్కడ రావాలి. అర్థమైంది కదా? అలానే అఫ్రేడ్ ఆఫ్. బాబు ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ భూషణ్. అది ఏ బాబు అనుకోండి. సో ఆ బాబు ఈజ్ అఫ్రేడ్ ఆఫ్, అఫ్రేడ్ టు భూషణ్ రాంగ్. అంటే తరచుగా వచ్చినటువంటి మిస్టేక్స్ కనుకనే ఇవి నేను సెలెక్ట్ చేసి రాశాను, చాలా ఉన్నాయి. అలానే అగ్రీ విత్. తన్మయ్ అగ్రీడ్ విత్ పర్జన్య ఆన్ వెకేటింగ్ ద హౌస్. ఏదైనా ఒక విషయం పైన మనం ఒక అంగీకారానికి వచ్చాము అనేటప్పుడేమో అగ్రీ విత్. వీళ్ళిద్దరు దేనిపైన వచ్చారు? ఇల్లు వెకేట్ చేయటంలో ఒక అంగీకారానికి వచ్చారు. సో అప్పుడు ఇక్కడ వాడవలసింది అగ్రీ విత్. అలా కాకుండా ఏదైనా సరే ఇంకొక రకంగా ఒక మ్యారేజ్ లాంటివి ఏదైనా సరే ప్రపోజల్స్ చేశారు, ఆ ప్రతిపాదన అంగీకరిస్తున్నారని చెప్పేటప్పుడు అగ్రీ టు. పర్జన్య అగ్రీ టు తన్మయ్స్ మ్యారేజ్ ప్రపోజల్. పర్జన్య అగ్రీ టు తన్మయ్స్ పిల్గ్రిమేజ్ ట్రిప్. పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్రలకి వాడు ఒప్పుకున్నాడు అని అర్థం వచ్చేటప్పుడు అప్పుడు అగ్రీ టు అని చెప్పి వాడాలి. అలానే అగ్రీ ఆన్. కమల్ అగ్రీడ్ ఆన్ పేయింగ్ ద ఫీ ఆఫ్ విమల్. అంటే ఈ ఫీజు నువ్వు కట్టి లేదంటే ఈ అమౌంట్ నువ్వు చెల్లించు అనేటప్పుడు అక్కడ కూడా ఆ అంశం పైన లేదా ఆ ఫీజు అన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ పైన అని అర్థం వచ్చేటప్పుడు అగ్రీ ఆన్. ఓకే. నెక్స్ట్ ఎయిమ్ ఎట్. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేటప్పుడు పర్జన్య ఎయిమ్డ్ ఎట్ an IIT seat in Chennai or పర్జన్య ఎయిమ్డ్ ఎట్ an IIM seat in Ahmedabad అని చెప్పేటప్పుడు ఎయిమ్ ఎట్. అది ప్రెజెంట్ టెన్స్ వాడచ్చు, పాస్ట్ టెన్స్ వాడచ్చు. నెక్స్ట్ అలాట్ టు. ఎవరికైనా సరే కేటాయించడం. ఈ సీట్స్ పలానా వారు కేటాయించారు. అలాట్ టు. దీస్ సీట్స్ ఆర్ అలాటెడ్ టు విఐపీస్. విఐపీస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. These seats are allotted to lecturers. These seats are allotted to students అని చెప్పేటప్పుడు allotted. అక్కడికి ఇంకా వర్డ్ అంతే, ఇంకా allotted to, allotted by రాదు. apologize for. ఏదైనా సరే ఒక తప్పుని, ఒక మిస్కండక్ట్ని కానీ మిస్బిహేవియర్ కానీ మనం ఎవరికైనా ఎవరి పట్లన మనం మిస్బిహేవ్ చేసినా లేదా మన కండక్ట్ ఎక్కడైనా సరే తప్పుగా ఉండేటప్పుడు మనం క్షమాపణ అడిగేటప్పుడు apologized for. ఐ అపాలజైజ్డ్ ఫర్ స్టాంపింగ్ హెర్ ఫుట్. ఆమె కాలు తొక్కినందుకు నేను క్షమాపణ అడిగాను అనేటప్పుడు ఇక్కడ అపాలజైజ్డ్ ఫర్. అదే వ్యక్తికి, ఇక్కడ ఇది ప్రవర్తనకి, వ్యక్తికి
ఐ అపాలజైజ్డ్ టు తమన్నా ఫర్ స్టాంపింగ్ హెర్ ఫుడ్. ఐ అపాలజైజ్ టు హూమ్ ఇక్కడ మనకు రాలేదు. దేనికోసం క్షమాపణ కోరానంటే ఫర్ స్టాంపింగ్ హెర్ ఫుడ్, కాలు తొక్కానని. ఐ అపాలజైజ్డ్ టు ఎవరికి అంటే టు తమన్నా. ఆ తర్వాత ఏ విషయం అనేది మళ్ళీ ఇక్కడ రాశాను, అపాలజైజ్డ్ ఫర్ అని చెప్పి అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, అప్లై ఫర్. సెలీనా అప్లైడ్ ఫర్ లీవ్ అని చెప్పి మనం వాడతాం. సో అప్లైడ్ ఫర్ అన్నటువంటిది ఇంక ఇదే వాడాలి. ఇంక ఇక్కడ ఒక లీవ్కి కానీ ఒక జాబ్కి కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు హీ అప్లైడ్ ఫర్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, హీ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అనేటప్పుడు అప్లైడ్ ఫర్. అప్లైడ్ టు, సెలీనా అప్లైడ్ ఫర్ లీవ్ టు హెర్ ప్రిన్సిపల్. ఎవరికి అప్లై చేసింది? టు హెర్ ప్రిన్సిపల్. ఒక వ్యక్తికి when we want to mention a person then we have to mention to. సెలీనా అప్లైడ్ టు హెర్ ప్రిన్సిపల్. దేనికి ఏంటి అప్లై చేసిందంటే లీవ్. సో ఇక్కడ మధ్యలో ఒక కారణం తెలుపుతూ ఇక్కడ టు అనేది వాడాం. బిలీవ్ ఇన్ అంటే దేనిపైన నమ్మకం ఉండడం, ట్రస్టింగ్ సంథింగ్ ఆర్ ట్రస్టింగ్ సంబడి. సో అలాంటప్పుడు ఐ బిలీవ్ ఇన్ హోమియోపతి మెడిసిన్, ఐ బిలీవ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేటప్పుడు బిలీవ్ ఇన్. ఐ బిలీవ్ ఇన్ హిందూ మైథాలజీ. నెక్స్ట్ బిలాంగ్ టు, ఐ బిలాంగ్ టు హైదరాబాద్, ఐ బిలాంగ్ టు విశాఖపట్నం. దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ. అక్కడ బిలాంగ్ తర్వాత ఇంక ఇదే రావాలి, టు. నెక్స్ట్ బ్రోక్ ఇన్ టు ఆర్ బ్రేక్ ఇన్ టు. ఐ రోట్ ఇట్ ఇన్ ద పాస్ట్ టెన్స్, లెట్ us imagine it as break into. బ్రేక్ ఇన్ టు, ద థీఫ్ బ్రోక్ ఇన్ టు ద హౌస్, పాస్ట్ టెన్స్. దొంగలు ఆ ఇంట్లో చొరబడ్డారు అంటే ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళినట్లయితే అది బ్రేక్ ఇన్ టు లేదా బ్రోక్ ఇన్ టు అని చెప్పి వాడతాం. సాధారణ దొంగలు ఎప్పుడూ కూడా అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి మే కమిన్ సార్ అని చెప్పి అడగరు కదా, నేను కొద్ది దోచుకుని పోతామని అనరు కదా. కనుక ఇక్కడ ఇలాంటి వర్డ్స్ అనమాట బ్రోక్ ఇన్ టు. ఓకే, నెక్స్ట్ వన్, బ్రింగ్ డౌన్. ద సీఎం ప్రామిస్ టు బ్రింగ్ డౌన్ ద ప్రైజెస్ ఆఫ్ ఆనియన్స్, బ్రింగ్ డౌన్ ద ప్రైజెస్ ఆఫ్ వెజిటబుల్స్, బ్రింగ్ డౌన్ ద ప్రైజెస్ ఆఫ్ గ్రోసరీస్. ఏదైనా సరే ప్రైజ్ని రెడ్యూస్ చేశారు, తగ్గించారు అని అర్థం వచ్చేటప్పుడు అనమాట, ఏదైనా దాని స్థాయి కంటే తగ్గించారు అనేటప్పుడు బ్రింగ్ డౌన్ అని చెప్పి వాడతాం. ఇంకో రెండు ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు, చదివేస్తా. బ్రింగ్ అవుట్, భూషణ్ విల్ బ్రింగ్ అవుట్ ఏ బుక్ షార్ట్లీ. బ్రింగ్ అవుట్ వెలుగులోకి తేవడం, లైమ్ లైట్. భూషణ్ విల్ బ్రింగ్ అవుట్, దట్ మీన్స్ హీ విల్ పబ్లిష్ ఏ బుక్, హీ విల్ ప్రింట్ ఏ బుక్. నెక్స్ట్ వన్, బ్రింగ్ అప్. పప్పు వాజ్ బ్రాట్ అప్ బై నారాయణ, పప్పు వాజ్ బ్రాట్ అప్ బై నారాయణ్. బ్రాటప్ అంటే రేరింగ్, పెంపకము అని అక్కడ అర్థం. అంతేగాని ఎత్తుకొని రావడం అని అక్కడ అర్థం కాదు. బ్రాటప్ అంటే అక్కడ అర్థం నాట్ బ్రింగింగ్ అప్, మనిషిని ఫిజికల్గా మోయటం అని కాదు. సో ఇక్కడ బ్రింగ్ అప్ అంటే పెంపకము అని. పప్పు వాజ్ బ్రాటప్ బై నారాయణ్. నెక్స్ట్ వన్, కాల్ ఫర్. వీ హ్యావ్ టు కాల్ ఫర్ 108 ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ఎమర్జెన్సీస్. మనం ఎవరి కోసమని పిలిచేటప్పుడు లేదా ఏదైనా అత్యవసరమైనప్పుడు ఇక్కడ కాల్ ఫర్. కాల్ ఆన్, కాల్ ఆన్. కాల్ ఆన్ అని అంటే ద మినిస్టర్ కాల్డ్ ఆన్ ద సీఎం అంటే సీఎంని మినిస్టర్ కలిశాడు అని అర్థం అనమాట ఇక్కడ కాల్డ్ ఆన్. అంతేగాని సీఎంని పిలిచాడు అని ఇక్కడ అర్థం కాదు. కాల్డ్ ఆన్ అంటే ద మినిస్టర్ అటెండెడ్ ఏ మీటింగ్ విత్ ద సీఎం అని ఇక్కడ అర్థం. కాల్ ఆఫ్, ద లీడర్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. ఇది కూడా తరచుగా వాడుతుంటారు. కాల్డ్ ఆఫ్ అంటే ఆ స్ట్రైక్ని విరమించాడు, ఆ యాజిటేషన్ని విరమించాడు అని చెప్పేటప్పుడు ఇక్కడ కాల్డ్ ఆఫ్ అని చెప్పటం. నెక్స్ట్ వన్, కమెంట్ ఆన్. శ్రీకాంత్ కమెంటెడ్ ఆన్ భాస్కర్స్ స్టేట్మెంట్ అంటే ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానిపైన అనమాట నీ వ్యాఖ్య తెలియజేయు అనేటప్పుడు అనమాట, లేదా కొన్నిసార్లు అనమాట వాళ్ళే తెలియజేసిన అక్కడ వాడేది కమెంట్ ఆన్. కమెంటెడ్ టు, కమెంటెడ్ ఇన్ కాదు, కమెంటెడ్ ఆన్. శ్రీకాంత్ కమెంటెడ్ ఆన్ భాస్కర్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ అనదర్ వన్, దిస్ ఈజ్ ఆల్సో కామన్లీ యూస్డ్ one and this one also is being asked in various examinations. Congratulate on, not congratulate for. Our students congratulated me on my success. ఇక్కడ మధ్యలో మీ వచ్చిందా, ఇక్కడ కంగ్రాచులేటెడ్ ఆన్ మీ అని రాదు. మొత్తానికి ఏంటంటే ఇలాంటి వచ్చేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఆ వెర్బ్ తర్వాత వాడవలసినటువంటి ఆ ప్రిపోజిషన్ సరైన ప్లేస్లో వాడామా లేదనేది ముఖ్యం. కానీ మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది అన్నటువంటిది ముఖ్యం కాదు.
అది ఆ సింటెక్స్లో ఆ స్ట్రక్చర్లో ఎక్కడ ఏది రావాలి అది రావాలి, చివరికి అనమాట దాని కాంబినేషన్స్తో రావాల్సినటువంటి ప్రిపోజిషన్ రావాలి. నెక్స్ట్ వన్. సో కంగ్రాచులేట్ ఆన్, డిపెండ్ ఆన్, డిపెండ్ అపాన్. డోంట్ డిపెండ్ అపాన్ హెర్ టూ మచ్. నువ్వు మరీ ఎక్కువగా అనమాట ఆమె మీద ఆధారపడవద్దు. వన్ డే షీ మైట్ చీట్ యూ. సో ఇక్కడ మొత్తానికి డోంట్ డిపెండ్ అపాన్ ఆర్ అపాన్, ఆన్, డిపెండ్ ఆన్. హోప్ ఫర్, వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడాను మంచే మనం చూడాలి. మనం వీ మస్ట్ బి ఆల్వేస్ ఆప్టిమిస్టిక్. సో హోప్ తర్వాత ఫర్, హోప్ ఆఫ్ అనేది రాదు. నెక్స్ట్ ఇన్వైట్ టు. ఐ ఇన్వైటెడ్ కరుణాకర్ టు లంచ్. ఇందాక నేను చెప్పాను చూసారా, ఇన్వైట్ తర్వాత ఇమీడియట్గా అనమాట టు. ఇక్కడ ఐ ఇన్వైటెడ్ టు కరుణాకర్ కంటే ఐ ఇన్వైటెడ్ కరుణాకర్, ఎవరిని ఇన్వైట్ చేసావు? కరుణాకర్. దేనికోసం అని? టు లంచ్. ఇక్కడికి యూసేజ్ అనమాట, మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చినా చివరికి ఇక్కడ సరిపోయిందా లేదా. ఐ ఇన్వైటెడ్ కరుణాకర్ టు లంచ్. జంప్ టు, డోంట్ జంప్ టు ఏ కంక్లూజన్. మనం ఏదో ఒక సందర్భంలో ఇందాకనేమో వర్మ ఏమో పలానా అమ్మాయికి జడపట్టి లాగాడు లేదా రిబ్బన్ పట్టి లాగాడు అని మనం ఏదంటే వాడు చెడ్డవాడు అని మనం వెంటనే అనమాట అంటాం. అప్పుడు ఏమంటామంటే డోంట్ జంప్ టు ఏ కంక్లూజన్, అంటే వెంటనే ఒక ముగింపుకు వచ్చి వద్దు. డోంట్ కమ్ టు అన్ ఈజీ కంక్లూజన్ ఆర్ డోంట్ టేక్ ఏ సడన్ డెసిషన్ జస్ట్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వద్దు, ఓకే అని చెప్పడం. సో జంప్ టు. నాకెట్, తలుపు తట్టడం అని అర్థం వచ్చిందని అంటే ఒక డోర్ ఏదైనా ఒక మనిషి ఉన్నారా లేదని టెస్ట్ చేయాలని అనుకునేటప్పుడు నాక్ ఎట్, ఎట్ అనేది ఇక్కడ వాడాలి. నాక్ ఇన్ ద డోర్ రాంగ్, నాక్ ఆన్ ద డోర్ రాంగ్, ఓకే. నెక్స్ట్, సో సురేష్ నాక్డ్ ఎట్ ద డోర్. జనరల్గా గుడ్ మేనర్స్లో కూడా భాగం ఏంటంటే వెన్ వీ ఎంటర్ ఏ హౌస్, సమ్ స్ట్రేంజర్స్ హౌస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నాక్ ద డోర్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ద ఆర్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ దట్ హౌస్ ఓనర్, దెన్ ఓన్లీ వీ మస్ట్ ఎంటర్. నెక్స్ట్ వన్, లాఫ్ ఎట్. డోంట్ లాఫ్ ఎట్ హిస్ స్టామరింగ్ స్పీచ్. నెత్తిగా కొందరు మాట్లాడతారు, బెక్కుగా మాట్లాడతారు కదా, సో స్టామరింగ్ అంటే అది. అలాంటి వాళ్ళని చూసి వెక్కిరించొద్దు. డోంట్ లాఫ్ ఎట్ హిస్ స్టామరింగ్ స్పీచ్. నెక్స్ట్, లిజన్ టు. వన్ మస్ట్ లిజన్ టు ద క్లాస్ ఫస్ట్, దెన్ ఓన్లీ పుట్ క్వశ్చన్స్. లిజన్ టు, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. లిజన్ టు, ఆఫ్టర్ లిజన్ టు ఫాలోస్. నెక్స్ట్, prepare for. Bhushan is preparing for the next video on phrasal prepositions or on conjunctions. So prepare, after prepare you have to use for. I am preparing to the exam, wrong. I am preparing for civil services. I am preparing for my semester 1. I am preparing for my semester 2. Next, prevent from. The police prevented the farmers from entering the gate. ద పోలీస్ ప్రివెంటెడ్, తర్వాత ఎవరిని నిరోధించారు? ఫార్మర్స్. ఎందులోకి రాకుండా ఫ్రమ్ ఎంటరింగ్ ద గేట్. ఈ ప్రివెంట్ తర్వాత ఫ్రమ్. ఇలాంటివి ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో ప్రిపోజిషన్స్ చెప్పేటప్పుడు కొన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. ఏంటనంటే ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, ఎగ్జిబిట్, ఎస్కేప్ ఫ్రమ్ అని. నెక్స్ట్ ఇంకోటి డిబార్ ఫ్రమ్ అని కూడా చెప్పుకున్నాం. ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, డిబార్ ఫ్రమ్. వీటి తర్వాత అనమాట వాడవలసింది ఏంటంటే అదే ప్రివెంట్ తర్వాత ఫ్రమ్. అంతకుముందు కూడా ఇంకో రకమైన ప్రిపోజిషన్స్ కూడా చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. జూనియర్ టు, సీనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, అల్టీరియర్ టు, పోస్టీరియర్ టు, ప్రిఫర్ టు అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఒకవేళ గుర్తు లేకపోతే దీని ముందు ఉన్నటువంటి వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామర్ 24 కదా, మనం 21కి అయినా సరే లేదా 20కి వెళ్ళండి. నెక్స్ట్ వన్, refer to. We have to refer to OALD when we come across difficult words. Refer to అన్నటువంటిది మనం చూసారా, ద పేషెంట్ వాజ్ రిఫర్డ్ టు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని అంటాం. రిఫర్ టు, రిఫర్ తర్వాత టు ఏ, రిఫర్ ఫర్ ఈజ్ రాంగ్. రన్ ఆఫ్టర్, డోంట్ రన్ ఆఫ్టర్ లాటరీ టికెట్స్. రన్ ఆఫ్టర్ అంటే పిచ్చిగా అనమాట, పలానా లాటరీ టికెట్స్ కోసం అని చెప్పి నువ్వు పాకులాడవద్దు, దాన్ని వెనకాల పడొద్దు అని అంటాం కదా, అలాంటప్పుడు ఇది వాడాలి. ఇక్కడే మరొక యూసేజ్ రాశాను. దే విల్ రన్ యూ ఇన్ టు డెట్స్. దే విల్ రన్ యూ ఇన్ టు డెట్స్. లాటరీ టికెట్స్ తరచుగా కొని సడన్గా నేను ఒక అంబానీ అయిపోవాలి, సడన్గా నేను ఒక నీరవ్ మోడీని అయిపోవాలి అని అనుకుంటే యూ విల్ రన్, దీస్ లాటరీ టికెట్స్ విల్ రన్ యూ ఇన్ టు డెట్స్. ఈ టికెట్స్ కొని నువ్వు అప్పులు పాలైపోతావు. సో దే విల్ రన్ యూ ఇన్ టు డెట్స్. సెర్చ్ ఫర్,
షమా ఈ సెర్చింగ్ ఫర్ హెర్ కీస్. అంటే ఇక్కడ చూసి ఇంతకుముందు చెప్పినట్టుగానే సెర్చింగ్ ఫర్ హెర్ కీస్. స్మైల్ ఎట్. చిల్డ్రన్ ఫీల్ హ్యాపీ వెన్ యూ స్మైల్ ఎట్ దెమ్. వాళ్ళ వైపు కానీ ఒక నవ్విస్తే చాలా చక్కగా వాళ్ళు నవ్వుతారు. స్మైల్ ఎట్. మరి అలా ఎవరో బొలిబాబులాగా అనమాట నవ్వే రానట్టుగా మాత్రం ఉండొద్దు ఎప్పుడు కూడా. చిన్నపిల్లలు చూసేటప్పుడైనా కనీసం నవ్వాలి కదా. నెక్స్ట్, స్పీక్ ఆన్. కేఆర్ఎస్ అయ్యంగర్ కెన్ స్పీక్ ఆన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫర్ అవర్స్. స్పీక్ ఆన్. గంటల తరబడి ఆయన మాట్లాడగలడు ఆ మహానుభావుడు కేఆర్ఎస్ అయ్యంగర్. కేఆర్ శ్రీనివాస్ అయ్యంగర్. నెక్స్ట్ వన్, స్పీక్ టు. వై డోంట్ యూ స్పీక్ టు హిమ్. నీకు ఏదైనా సమస్య ఉంటే ఆయనతో మాట్లాడవచ్చు కదా. వై డోంట్ యూ స్పీక్ టు హిమ్ అని అంటాము. అలాంటప్పుడు అది వాళ్ళని స్పీక్ తర్వాత టు, ఆ మనిషితో మాట్లాడని. అలానే ఇక్కడ రాయలేదు ఫాండ్ ఆఫ్. దట్ మీన్స్ ఏదైనా సరే నాకు ఇది ఇష్టము అని చెప్పేటప్పుడు ఐ లైక్ స్వీట్స్ అనే కంటే ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ గులాబ్ జామ్ అని చెప్పేటప్పుడు బాగుంటాయి అన్నమాట. సో ఆ ఫాండ్ తర్వాత అనమాట అక్కడ ఆఫ్ రావాల్సిందే. అలానే బాబు ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ స్టాబింగ్ హిస్ ఫాదర్ ఇన్ లా. అంటే వాళ్ళ మామగారికి వెన్నుపోటు పొడిచాడు, స్టాబింగ్ అనేది అర్థం. బాబు ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ అంటే నిందించడం. అక్యూజ్డ్ తర్వాత ఆఫ్ అన్నటువంటిదే అక్కడ రావాల్సిందే. సో అదొక రకమైనటువంటి యూసేజ్. కనుక మీరు దయచేసి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వింటారని, తర్వాత వీడియోస్ కూడా వింటారని కోరుకుంటూ, ఎందుకనంటే బికాస్ ఎస్ఎస్ భూషణ్ ఈస్ ద ఓన్లీ ఛానల్ దట్ caters to the needs of the viewers in both English and Telugu media. So please subscribe SS Bhushan and also share the links of SS Bhushan to all of your WhatsApp contacts. Thank you. Subscribe SS Bhushan.